నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లలు మనము కొట్టినప్పుడు కానీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దెబ్బకి దెయ్యం వదులుతుంది అంటాం. అసలు దీనికి దానికి కనెక్షన్ ఏంటండి? అంటే మనం కొడితే దెయ్యం వదలటం ఏంటి? దీనికి సంబంధించి ఏమైనా స్టోరీస్ కానీ అసలు ఈ మాట ఎందుకు వచ్చింది, ఈ సామెత? బోల్డ్ అంత కథ ఉంది దానికి. అయితే దెబ్బకి దయ్యమే కాదు, దెబ్బకి దేవుళ్ళు కూడా బెదురుతారు. మరి పిల్లలకి ఒక దెబ్బ వేస్తే ఇప్పుడు మామూలుగా అరిచేసి చచ్చిపోతాం, ఎంతసేపు అరిచినా వినరు. ఒక చెంపకాయ పడేసరికి పెద్ద రాగం తీసి మళ్ళీ కొడుతుందేమోనని రాగాన్ని మింగేస్తారు పిల్లలు సాధారణంగా. కాకపోతే పదే పదే కొడుతున్నాం అనుకో, దెబ్బకేమి భయం ఉండదు. రేర్గా పడే ఒక దెబ్బ భయపెడుతుంది. కానీ చిట్టి పొట్టి దెబ్బలేస్తారు జయ. ఏమిటో ప్రతిసారి చెప్పాలనుకుంటా, ఈ వాక్యం చెప్పేసేయాలి ఇప్పుడు. చెప్పండి. చిట్టి పొట్టి దెబ్బలేస్తే పిల్లలు చిక్కిపోతారు. ఇప్పుడు అటెళ్తూ ఇటెళ్తూ ఒక దెబ్బ అలా కొట్టకూడదు. చిన్న చిన్న దెబ్బలతోటి పిల్లలు సన్నబడిపోతారు. ఎందుకు రమ్మగారు అది అట్లా అంటారు, చిట్టి పొట్టి పెద్దవాళ్ళు చెప్తారు. నిజమే ఆ మాట. ఎప్పుడు చిట్టి పొట్టి దెబ్బలు తగులుతూ ఉంటే పిల్లలు అదురుతారు కదా. ముద్దుకి కొడుతున్నారని ముద్దు కాదు, సీరియస్ గానే ప్రతి చిన్నదానికి ప్రతి విషయానికి ఓ మొట్టికాయ, ఓ చెంపకాయ, ఓ దెబ్బ వేయటం అలా కాకుండా అసలు ఏం అనొద్దు. కొడితే సడన్ గా ఒకసారి ఒక పెద్ద దెబ్బ పడాలి. ఈ చిట్టి పొట్టి దెబ్బలు వేయకూడదు, దాంతో పిల్లలు చిక్కిపోతారు. మీరు కొట్టేవారా రమ్మగారు పిల్లల్ని? నేను గట్టిగా ఒక దెబ్బ ఖచ్చితంగా పడుతుంది జయ. చిట్టిపొట్టి దెబ్బలు నేను కొట్టను. ఇప్పుడు కూడా మా వాళ్ళకి మొట్టికాయలు పడుతూనే ఉంటాయి. నాకు బాగా కోపం వస్తే, అంటే వాడు మాట వింటలేదు అనుకో, జుట్టు బాగా అందుతాయి మా పిల్లలవి ఇద్దరివి. జుట్టు పట్టుకుంటాను, నాకు జుట్టు పట్టుకుని అది ముద్దు తిట్టడానికి కూడా అదే పద్ధతి. నెత్తి మీద మొట్టికాయలు వేస్తూనే ఉంటాను. అంటే ఎవరు అందితే వాళ్ళకి మొట్టికాయలు పడుతూ ఉంటాయి. కాకపోతే ఈ మొట్టికాయలు వేయటం అంటే గట్టిగా కొట్టడం ఒక పద్ధతి. మనం చిన్న చిన్న దెబ్బలు కొట్టకూడదు పిల్లల్ని. కొడితే ఒకటే పెద్ద దెబ్బ. వాడికి ఆ దెబ్బ బెదురు ఉండాలి పిల్లలకి. కొడుతుందేమో అమ్మ అన్న భయం ఉండాలంట. కొడుతుంది, అంతేగాని ఎంతసేపు కొడుతుంది, అంతకంటే ఏం చేస్తుంది, దీనికి అంతకంటే ఇంకేవి రాదనిపించేస్తుంది. అలా చేయకూడదు. ఎప్పుడో 10 రోజులకు 15 రోజులకు ఒక చెంపకాయ పడితే భయం ఉంటుంది. 10 రోజులకు ఒకసారి ఏమిటి నెలకోసారి కొడతావా? 10 రోజులకు ఒకసారి కొట్టకూడదా? నెలకు ఒకసారా? మరి ఎలా? అసలు పిల్లలు కొడతామా రమ్మ గారు? గట్టిగా నోట్తో చెప్పాలి కానీ మీరు కూడా కొట్టమని చెప్తున్నారా? మరి కొట్టకంటే కుదరదు. మరి దేవుళ్ళు కూడా భయపడతారు దెబ్బకి. అదే కానీ చెప్తున్నాను. చెప్పండి, స్టోరీ చెప్పండి. ఫైనల్ లో డిసైడ్ చేసుకుందరు. కానీ చిన్నప్పుడు న్యూస్ పేపర్లో, చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు అంటే కనీసం ఇది 70s లో అనుకోండి, న్యూస్ పేపర్లో ఫుల్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ నేల మీద పరిచి మొదటి పేపర్ని ఇలా కొంచెం పైకి లేపితే రెండో పేపర్లో ఈ కార్నర్కి, అంటే పేపర్ ఇలా పెట్టుకుంటే ఇటువైపు కార్నర్కి అనమాట, రైట్ సైడ్ కార్నర్కి ఒక చిన్న కాలం ఉండి అక్కడ ఒక కథ వేసేవాళ్ళు. ఆ కథలో రకరకాల ఇంట్రెస్టింగ్ కథలు అండి. మొత్తం కథ అంతా కాదు, అది సీరియల్ లాగా కథ నడుస్తూ ఉండేది అనమాట. ఒక 5-6 బొమ్మలు లేదా 7 బొమ్మలు, ఒక్కొక్క బొమ్మకి ఇప్పుడు అమర చిత్ర కథలకు ఎట్లా వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాలు ఉండేవి. ఎవ్రీ డే నేను ఆ కథను వెతుక్కుంటూ ఉండేదాన్ని. ఆ కథ కావాలి. పేపర్ ఎవరి చేతిలో ఉన్నా మా నాన్నగారు చదువుతుంటే మధ్యలోకి దూరి, కుర్చీకి పేపర్కి, ఆయనకి మా పేపర్కి మధ్యలో దూరి ఆ కాస్త పేపర్ తీసి అది గబగబా చదివేయాలన్నమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. అలా చదివిన ఒక కథ ఇది. ఎంత పాతదో. అయితే దీన్ని సరదా కథగానే తీసుకోవాలి, చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఇది నిజమేనన్న ఆలోచనలో ఉండద్దు. ఒక ఊళ్ళోనట ఒక పూజారి గారు ఉన్నారు. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఏదో కాయ కసరు పండించుకుంటారు. ఆకుకూరని, తోటకూరని, ఓ దొండపాదు, ఓ కాకరపాదు, అక్కడి నుంచి 4 వంగ మొక్కలు, 4 బెండ మొక్కలు పెట్టుకుంటే ఇక కూరలు కొనుక్కోక్కర్లేదు. ఆ ఉన్న కూర ఏదో అంత కూర వండుకొని కాలక్షేపం చేసేవాళ్ళు. అయితే ఈ పూజారి గారి ఇంట్లో రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఒక బ్రహ్మాండమైన కాకరపాదు ఉంది. కాకరపాదుకి ఏంటంటే స్నానాలు చేసే నీళ్లు, వేడి నీళ్లు పడితే కాకర విరగ్గాస్తుందని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. మామూలు నీళ్ళు కాదు, అక్కడ కూర్చుని స్నానం చేస్తున్నారు ఇంకో పిల్లల స్నానాలు అవి. అప్పుడేముంది, బాత్రూంలో ఏం లేవు, ఓపెన్ ఎయిర్ బాత్రూమ్సే, బయటే స్నానాలు చేసేవాళ్ళు. ఈ వేడి నీళ్లు, సునిపిండి నీళ్లు, నూనె నీళ్లు అవి తగిలితే కాకర విరగ్గాస్తుందని చెప్పేవాళ్ళు. అయితే వాళ్ళ తోటలో కాకర చెట్టు విపరీతంగా కాసేది, బోల్డ్ కాయలు. ఈ పూజారి గారికి ఓ 2-3 పిల్లలు ఉన్నారు. ఓ కొడుక్కి పెళ్ళయింది. చిన్నపిల్లలు ఏదో చదువుకునేవాళ్ళు. ఈ పెళ్ళి అయితే కోడలు కొత్తగా వచ్చింది. దానికి కాకరకాయ కూర మహా ఇష్టం. వీళ్ళింట్లో కూడా కాకరపాదు ఉంది, ఇంట్లో అందరికీ కాకరకాయ కూర ఇష్టం. అయితే అత్తగారు ఏం చేసేది, కాకరకాయ పులుసు కూర చేసేది. ఈ అమ్మాయికి వేపుడు ఇష్టం. వేపుడు చేసుకుందామంటే ఆ వేపుడు ఎందుకు, బోల్డ్ నూనె, అంత నూనెకి వేసుకోవడం తినడానికి మనం ఏమైనా గొప్పవాళ్ళమా? పులుసు కూరకైతే అంత తిరగమాత పెడితే సరిపోతుంది, తీయగా పుల్ల బెల్లం పెడితే పిల్లలు తినేస్తారని ఆవిడ ససేమిరా వేపుడు చేసేది కాదు. పోనీ మీరు పులుసు కూర చేసుకోండి, నేను వేపుడు చేసుకుంటానంటే 2 కూరలు వండుకునేంత గొప్పవాళ్ళమా అని ఆవిడ తిట్టేది.
దాంతో అంతసేపు కాకరకాయ కూర చూసినప్పుడల్లా దీనికి వేపుడు మనసులో మెదులుతుండేది. ఈ పిల్లకి అత్తగారు ఒప్పుకునేది కాదు. ఏం అత్తగారండి? ఆవిడ ఒక అత్తగారు మరి. ఓకే. పాతకాలం అత్తగారు. అక్కడి నుంచి ఏమైంది, కొన్ని రోజులు ఇలా గడిచాక ఓ రోజు ఏదో కూరండు తిన్నారు. మర్నాడు పొద్దున్నే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఏమో బళ్ళోకి వెళ్ళిపోయారు. అత్తగారికి పక్క ఊరు నుంచి కబురు వచ్చింది, వాళ్ళ అక్కయ్య కూతురు కానీ ఎందుకు సిద్ధంగా ఉంది, కాస్త తోడు రావాలి అని అడిగారు. అడిగేసరికల్లా మామగారు అన్నాడు, నువ్వు అబ్బాయి వెళ్ళండి అని చెప్పారు. చెప్పేసరికల్లా ఆ మామగారేమో ఆయన ఏదో పౌరోహిత్యం చేసుకోవడానికి ఊరి మీదకి వెళ్ళిపోయాడు. భర్త అత్తగారు ఇద్దరు కలిసి పక్క ఊరు పురుడు పోయటానికి వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఒక్కతే ఉంది. సరే ఆవిడ ఏమంది, పొద్దున ఏదో వండాను కదా వంట, అన్నం తినేసేయి, ఆ పశువుల దగ్గర బాగు చేయి, ఏవో 10 రకాల పనులు మామూలుగా ఇంట్లో ఉండే ఆడపిల్లలకు అప్పచెప్పే 10 రకాల పనులు అప్పచెప్పింది. మధ్యాహ్నం అయ్యేసరికి పురుడెళ్ళగానే నేను వచ్చేస్తాను, సాయంకాలం ఆవుకు పాలు తీయాలి, ఈ కథ ఏదో చెప్పి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఏం చేసింది, 4 పనులు సవరించుకున్నాక అన్నం పెట్టుకుందామని అనుకుంది. ఆకలిస్తుంది, అన్నం తిందామని. అప్పుడు దానికి తట్టింది, ఎవరు లేరు, ఎంచక్కా 2 కాకరకాయలు కోసుకుని వేయించుకుంటే బాగుంటుందని చూసింది. చెట్టు మీద చూస్తే బోల్డ్ సేపు వెతికితే కానీ కాయలు కనపడలా. ముందు రోజు కోసేసుకున్నారు, పక్కింటి వాళ్ళకి వీళ్ళకి పనిచేసి ఉంటారు. అక్కడి నుంచి ఒక లోపలగా మూలకి ఒక 4 అంటే 4 నవనవలాడుతున్న లేత కాకరకాయలు కనపడ్డాయి. అమ్మయ్య దొరికినాయిరా నాయన అని ఆ 4 కాకరకాయలు కోసుకొచ్చి ఏం చేసింది, అంత నూనెసి కాస్త చకచక వేయించుకుంది. కానీ ఏమనుకుంది, ఇక్కడే కూర్చుని తాపీగా తింటూ కూర్చుంటే అత్తగారు వచ్చేస్తే పట్టుబడిపోతాము, నీళ్ళకెళ్ళి తింటే సరిపోతుంది. నీళ్ళకెళ్ళాలంటే చెరువుకి బిందు బుచ్చుకు వెళ్ళాలి, ఒక అరగంట 30 గంట పడుతుంది. ఆ లోపల అత్తారు తిరిగి వచ్చేసినా ఆవిడ కనపడకుండా ఉంటుందని ఏం చేసింది, ఈ కాకరకాయ వేపుడిని చిన్న గిన్నెలో వేసుకుని గిన్నె తోమేసింది. అక్కడి నుంచి ఆ పొద్దున అత్తగారు చేసిన పులుసో కూర ఏదో ఉందిగా, అది వేసుకుని అన్నం తినేసింది. ఇది ఎక్స్ట్రా తినడానికి బౌల్లో వేసుకుంది అనమాట, స్నాక్ వేసుకుని ఏం చేసింది, బిందులో పెట్టుకుని చెరువు గట్టుకు బయలుదేరింది. అన్నం తినేసింది, దొడ్డి తలుపు వాకిలి తలుపు వేసేసింది, గేట్ వేసుకుని వెళ్ళిపోయింది. ఈ వెళుతూ ఉంటే ఏమనుకుంది, చెరువు గట్టు మీదకి వెళ్తే చాలా మంది కనపడుతున్నారు. చెరువు గట్టు మీద అక్కడ కూర్చుని కాకరకాయ కూర ఓపెన్ చేస్తే దాంట్లో ఇంగు వేసింది, జీలకర్ర వేసింది. అదేమో మూత తీసేసరికల్లా వాసన వస్తుంది కదా, వేపుడు గుమగుమలాడుతూ వాసన రాదు, వాసన వస్తుంది. ఎవరైనా అర్థమవుతుంది. రెండోది నేను తింటున్నట్టు చూస్తారు. ఓ పని చేద్దామని ఈ చెరువు గట్టుకి కొద్దిగా యువతలుగా ఒక కాళిక అమ్మవారి దేవాలయం ఉంది. ఆ ఊళ్ళో చిన్న గుడి. వీళ్ళ మామగారు కూడా అక్కడ అర్చన చేస్తాడు, అంటే ఆ గ్రామ దేవత అనమాట కాళికమ్మ. అయితే ఏం చేసింది, అదే పెద్ద గుడి ఏం కాదు, అది చిన్న గుడి. కొద్దిగా తలుపు జారేసుకుని లోపల కూర్చోవచ్చు అమ్మవారు ఎదురకుండా. ఇదేం చేసింది, తలుపు అలాగా తోసి పిల్ల లోపలికి వెళ్ళి కూర్చుని బిందెలో నుంచి గిన్నె తీసింది, ఒక్క ముక్క ఎగరేసి నోట్లో వేసుకుంటే కాళికాదేవి చూస్తుంది. ఏమిటి ఇది ఎవరు నా ఎదురుగుండా కూర్చొని తింటోందని చూస్తోంది. నేరుగా చూస్తుంటే ఈ పిల్ల చూసింది పైకెత్తి, నీకు పెట్టడానికి కాదులేవమ్మా, నేనే తింటున్నాను అంది ఒక మాటకి. అనేసరికల్లా ఆవిడ మళ్ళీ చూస్తోంది పిల్లకేసి. ఇది తింటుంటే నీకు డ్రైగా ఉన్న ముక్కలు తినేసరికి మనకేమవుతుంది, గొట్టొచ్చి ఎక్కిళ్ళు వస్తాయి. అటు ఇటు చూసేసరికల్లా ఏమైంది, కూరలో నూనె తక్కువైంది, నూనె తక్కువగా ఉంది, అందుకే గొట్టొస్తుందని దీపారాధన పెడతారు కదా, ఆ దీపారాధన నువ్వుల నూనెని కొద్దిగా అలాగా ఒక చెంచాడు కూరలోకి పడేలాగా వంచి దీపారాధన అక్కడ పెట్టింది. కూర ముక్కలు కదిపింది ఇట్లా చిన్న గిన్నెని. ఆ గిన్నె కదిపి ఏం చేసింది, మళ్ళీ 4 ముక్కలు నోట్లో వేసుకుంది. ఈసారి నూనె కూడా తగిలేసరికల్లా సర్రమంది దాహంగా అనిపించేసింది, దానికి లోపల కారం వచ్చేసింది. ఏం చేసింది, అమ్మవారికి పొద్దున్న అర్చన కోసం పెట్టుకుంటా నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళగా చెంబెత్తుకుని నీళ్లు తాగింది. ఆవిడ అదే పనిగా చూస్తూ పోస్తుంది, ఇందుంపదేగా గుళ్ళోకి వచ్చి ఎంగిలి వండిన పదార్థం పోనీ నాకు నైవేద్యం కాదు, తినేస్తూ నా దీపారాధనలో నూనె పోసుకుంది, నా నీళ్ళే తాగేస్తోంది, గుడంతా ఎంగిలి చేస్తుంది నా అని ఇలా ముక్కు మీద వేలేసుకుంది అమ్మవారు కాళికాదేవి. ఈ పిల్ల తినేసింది, దానికి తిండి గోలే కానీ ఈ అమ్మవారి గోల లేదు. తినేసి కబకబా లేచి బయటకు వెళ్ళిపోయింది, తలుపు దగ్గరగా వేసి. అమ్మవారిని చూడలేదు, ఆ పిల్ల చూసుకోవాలి, కోడలు వెళ్ళిపోయింది. చెరువులోకి వెళ్ళింది, కామ్గా ఈ గిన్నె గడిగేసేసింది, తుడుచుకుంది. కాసిన మా చెరువు నీళ్ళు ఒకటి దాగి ఓ బిందె నీళ్లు ముంచుకుని హా లాలా అని పాట పాడుకుంటూ ఇంటికి చేరిపోయింది. చేరిన తర్వాత ఏమైంది, మీది మధ్యాహ్నం కదా, 12 గంటలకో 11:30కో సాయంకాలం అయింది. సాయంకాలం దీపారాధన చేయటానికి అర్చకుడు గుళ్ళోకి వెళ్ళేసరికల్లా అమ్మవారి ఇట్లా ముక్కు మీద వేలేసుకుని కనపడుతుంది. అయ్యో రామా, కాళికాదేవి ముక్కు మీద వేలేసుకుంది, ఏదో అపరాధం జరిగింది ఊళ్ళో అని గోల మొదలైంది. వీళ్ళ ఇంటి దాకా రాలేదు, ఊరంతా
ఆ రోజులు ఏంటంటే పెందరాళ్ళే పడుకునేవాళ్ళు కదా, వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకున్నారు రేపు పొద్దున్నే చూడాలనుకున్నారు. తెల్లవారేసరికల్లా ఊరంతా పొక్కిపోయింది. అమ్మవారు ముక్కు మీద వేలేసుకుంది కాబట్టి ఇప్పుడు జాతర జరిపించి అక్కడ ఒక ఉంటాడు మరిడయ్య అని ఒక ఆయన ఉంటాడు, లేదా గురవయ్య అని ఉంటాడు. ఆ గురవయ్య ఒంటి మీదకి వచ్చి ఏం జరిగిందో చెప్తుంది అమ్మవారు. ఈ అమ్మాయి అనుకుంది కొంప మునిగిపోయింది, నిన్న నేను కాకరకాయ కూర తింటా చూసిందో ఏమిటో, అందుకే ముక్కు మీద వేలేసుకుంది. ఇప్పుడు గురవయ్య ఒంటి మీదకి వచ్చింది అనుకో అమ్మవారు, నిజం చెప్పి ఫలానా పిల్ల ఫలానా పూజారి గారి కోడలు కాకరకాయ తిన్నది, ఎంగిల్ చేసింది, నీళ్ళు తాగింది, దీపారాధన నూనెంతా వాడేసింది అని చెప్పేస్తే ముందు ఊళ్ళో పరుగు పోవటం పక్కన పెట్టి కాకరకాయ కూర వండుకు తిన్నందుకు అత్తగారు ఏమంటుందో అని భయపడి ఈ పిల్ల ఏం చేసింది, గబగబా బిందుచ్చుకుని మంచినీళ్ళకి వెళ్తున్నానని చెప్పి గుళ్ళోకి వచ్చింది. గుడి దగ్గర జనం అంతా చేరేసరికి ఈ పిల్లంది అందరూ తలా ఒకటి వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. మా అమ్మ మా తల్లి మేకనిస్తాం, గొర్రెనిస్తాం, కోడినిస్తాం, ఏం జరిగింది ఏమిటో చెప్పు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ముక్కు మీద వేలు తీసేయి. మా అమ్మ అంటే ఏమీ లేదు, ఆవిడ అలాగే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది, ముక్కు మీద వేలు మాత్రం అలాగే ఉంది. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఎవరందరూ తలా ఒక మొక్కు చెప్పండిరా, ఏ మొక్కుకైనా అమ్మవారికి నచ్చితే వేలు తీసేస్తుంది అన్నారు. ఎవరేం చెప్పినా ఆవిడ కదలటలా అటగే పెట్టుకుంది ముక్కు మీద వేలు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నేను కూడా చెప్తా అంటే వీళ్ళు ఏమనుకున్నారు, బ్రాహ్మణులు పూజారి గారి కోడలు బాగా మాటకారి చక్కగా చురుగ్గా ఉంటుంది, ఇదేదో చెప్తుందంటే మీరందరూ బయటకు వెళ్ళిపోండి, నేను అమ్మవారితో మాట్లాడతానంది. వెళ్ళి నుంచుంది ఎదురుకుండా. ఏమమ్మా, నేను కాకరకాయ కూర తింటే మాత్రం నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావా? ఇప్పుడు వాడు ఎవడికో ఒంటి మీదకి వచ్చి చెబితే మా అత్త నన్ను బతకనిస్తుందా? నీ సొమ్మేం పోయింది, నువ్వు హాయిగానే ఉన్నావు, అత్తలేదు ఆడపడిచిపోరలేదు, నీకు అత్తగారు ఉంటే తెలిసేది, తీ ముక్కు మీద వేలంది. ముక్కు మీద వేలు తీసేయి. ఇప్పుడు నువ్వు చెప్పేవో గురవై ఒంటి మీదకి వచ్చి నువ్వు చెప్పేవా, నేను చచ్చానే, మా అత్తగారు నన్ను బతకనివ్వదు, నీకు అత్త లేదు ఆడపడుచు లేదు, నీకు ఎలా తెలుస్తుంది నా నొప్పి? నీకు కూడా ఒక కూర అంటే ఇష్టమయ్యి వాళ్ళు వండుకొని ఇవ్వకుండా చేస్తే అప్పుడు కదా నీకు తెలిసేది నొప్పి, తీ ముక్కు మీద వేలు నువ్వు అనేసరికల్లా ఆవిడ అలాగే చూస్తుంది, ముక్కు మీద వేలు తీల. ఇక ఈ పిల్ల కేకలేసింది, చెప్పింది, ఏం చెప్పినా ఆవిడ మాత్రం కళ్ళు అలాగే ఉనిమి చూస్తుంది, ముక్కు మీద వేలు మాత్రం తీట్ల. ఈ పిల్ల కొళ్ళు మండిపోయింది. ఏంటి నువ్వు, నీ గద్దరితనం ఏమిటమ్మా, నాకు అర్థం కాదు, నేను కూర వండుకు తింటాను తప్పైతే నువ్వు ముక్కు మీద వేలేసుకోవడం కూడా తప్పే. పాపం పిల్ల పుట్టింట్లో చక్కగా వేయించుకు తినేది, ఇక్కడ పులుసుకూర తినాల్సి వస్తుంది అన్న ఆలోచన లేదు చూడు, నువ్వేం తల్లివి, ఉండు నీ సంగతి చెప్తానని బిందె పట్టుకెళ్ళింది కదా, బిందెలో ఒక గుండ్రాయి పట్టుకెళ్ళింది ఇంట్లో ఇచ్చి. ఆ గుండ్రాయి ఎత్తింది, వేలు తీస్తావా, ముక్కు పచ్చడి చేయమన్నావా, టీ ముందు అనగానే ఆవిడేమనుకుంది, దిందు పదక ఇది అంత పని ఇంత పని చేస్తుంది, ఎందుకంటే అది చేసిన పనే అలాంటిది. పైగా ఇందరు మనుషులుంటే వాళ్ళందరినీ బయట నుంచోబెట్టి ఇలా పోట్లాడుతుందంటే ఇది ఆ పనైనా చేస్తుందని ముక్కు మీద వేలు తీసేసింది కామ్గా ఆవిడ. దీంతో పెట్టుకోకూడదు, సరేలే అత్తగారు పాపం కూర తినివ్వట్లేదు, ఏదో చేసుకుంది, దాని మాట కరెక్టే కదా అని ఆలోచించుకుని కాళికాదేవి ముక్కు మీద వేలు తీసి కామ్గా చేయి కిందకి పెట్టుకుంది. ఈవిడ అమ్మ ఏం చేసింది, తీసేసిందని అందరికీ చెప్పింది. అందరూ వచ్చి చూశారు. చూడంగానే అమ్మ పూజారి గారి కోడలు ఎంత భక్తురాలు, అమ్మవారితో నేరుగా మాట్లాడి ముక్కు మీద వేలు తీయించేసింది అని చెప్పి ఇక ఆ పిల్లని ఇక మామూలుగా కాదు, నువ్వే రోజు అమ్మవారికి వచ్చి పూజ చేయాలమ్మాయి అని చెప్పి ఇక ఎంతో ముద్దుగా చూసేశారు. అత్తగారు కూడా తన కోడలు ఎంత మహాభక్తురాలో తెలుసుకుని అప్పటి నుంచి దానికి ఇష్టమైన కాకరకాయ వేపుడే వండి పెడుతూ అమ్మవారి ప్రధాన గణంలోకి ఈ పిల్లని చేర్చేశారనమాట. ఆ అమ్మాయి కూడా అప్పుడు ఆ క్షణానికి తను తప్పించుకోవాలి కాబట్టి అమ్మవారితో పోట్లాడింది, కానీ అది భక్తి కాకపోవడం ఏం లేదు దానికి. ఆ తర్వాత నుంచి అమ్మవారిని నిత్యం చక్కగా సేవించుకుంది. పూజారి కూడా బాగా, ఈ పిల్ల ఏముంది రోజు గుళ్ళోకి వచ్చి పూజ చేసే వాళ్ళకి సంపద ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడింది. కాకరకాయ ముక్కల ద్వారా ఈ పని చేసింది అనమాట. ఆవిడకి భయం వేసింది కదా, దెబ్బ అంటే దెబ్బ దేవుడికి కూడా గురువే. ఎప్పుడు మనం మామూలుగా తెలుగులో చెప్తారు, సామెతలు చెప్పుకుంటామా, సంస్కృత సామెతలు కూడా కొన్ని మనం చెప్తాం. దండం దశగుణం భవేత్ అని. దండం అంటే ఒక దెబ్బ 10 రకాలుగా పనిచేస్తుంది. ఈ మధ్య వాట్సాప్లో ఒకళ్ళు ఎవరో ఒక వీడియో పెట్టారు, వాట్సాప్లో కాదనుకుంటా ఫేస్బుక్లో. ఒక ఆయన చిన్న పిల్లని పక్కన కూర్చోబెట్టుకుని అన్నం ప్లేట్లో పెట్టుకుంటాడు. తన చేతిలో ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మకి అన్నం తినిపించడానికి ట్రై చేస్తాడు. ఆ బొమ్మ తిందు, ఆ కర్ర తీసి టపా 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 కొడతాడు ఆ బొమ్మని. తర్వాత ముద్ద తీసి పిల్లకి పెడితే పిల్ల కిక్కురు మనకండా తినేస్తుంది. దాన్ని కొట్టాడు నన్ను కొడతాడు అని అర్థమవుతుంది కదా. మనం ఒకళ్ళని కొడితే రెండో వాళ్ళు భయపడతారు కదా. కాబట్టి ఈ దండానికి ఎవరైనా బెదరవలసిందే. దయ్యం బెదిరే కథ కూడా ఇంకొకటి ఉంది, నెక్స్ట్ టైం చెప్తాను. చాలా బాగుంది రామ్ గారు, చాలా ఫన్నీగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంత పాత కథ, నేను 3rd క్లాస్ ఏమో ఈ కథ చదివే నాటికి. ఈ కథ సగం మర్చిపోయాను నేను. ఈ మళ్ళీ ఎలా గుర్తుకొచ్చింది మీకు? మా అక్కయ్యని, మాకు అక్కయ్యలు లేరు మాకు.
రన్నింగ్ లైబ్రరీస్, వాకింగ్ లైబ్రరీస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే. నేను మా అక్కయ్య ఏమిటి, మా అక్కయ్యకి బాగా గుర్తులేదు, ఇద్దరం కలిసి 4-5 సార్లు చెప్పుకున్నాక ఇంకా స్ట్రైక్ అయిందనమాట. దీన్ని వంకాయ కూర అని చెప్పే ఊళ్ళలో, కొన్ని ఊళ్ళలో వంకాయ కూరగా కూడా చెప్తారు. ఆ పేపర్లో వచ్చింది మాత్రం కాకరకాయ వేపుడే అనమాట. కాకరకాయ వేపుడు. సూపర్. చాలా బాగుంది రమ్మ గారు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు, ఏ పని చేసినా కూడా తెలివితేటలతో చేయాలని చెప్తూ ఉంటాం మనం పిల్లలకి. అంటే చేయటం ఇంపార్టెంట్ కాదు, అక్కడ తెలివి అనేది యాడ్ కావాలని. దాన్ని నేర్పించాలి అంటే పిల్లలకి మనం ఎలాంటి స్టోరీస్ చెప్పాలి, ఏ విధంగా మోటివేట్ చేస్తూ ఉండాలంటారు? బాగా తెలివైన వాళ్ళ సంగతులు చెప్తుంటే సరి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలు రకరకాల పనులు చేస్తారు. ఏదో కొన్ని బండగా చేస్తున్నట్టు, అలవాటుగా చేస్తున్నట్టు, మొద్దుగా ఏదో చేయటం అలా చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఆలు దిద్దేవాళ్ళం. ఇది ఆ రాసి ఇస్తే ఇది లావుగా అయ్యేదాకా దిద్దమంటే ఏం చేసేవాళ్ళు కొంతమంది తెలివిగా ఈ బలపాన్ని నిలువుగా కాకుండా అడ్డంగా పట్టుకు తిప్పేసి అదో తెలివి. అడ్డంగా పట్టుకుంటే వెడల్పుగా కనపడుతుంది. బాగా దిద్దిని చాలాసేపు దిద్దారని పంపించేస్తుండే వాళ్ళు బయటికి. మాస్టర్ గనక కొద్దిగా ఆయన కొంచెం చూసారనుకో, ఆయనకు అర్థమవుతుంది అది అడ్డంగా పట్టుకు తిప్పారు అని. ఇప్పుడు పిల్లలు ఏంటంటే పని నుంచి తప్పించుకోవడానికి ఒక తెలివి, బాగా పని చేయడానికి ఒక తెలివి. కొంతమంది చదువుకోవడానికి ప్లాన్డ్గా అన్ని చక్కగా ప్లాన్ చేసుకుని చదువుకుంటారు. ఒకటి సామాన్లు బాగా సర్దుకుంటారు తెలివిగా, లేదా ఏదో ఒక కోతి పని చేసి తెలివిగా తప్పించుకుంటారు. ఉంటాయి పిల్లల దగ్గర. పిల్లల్లో ఏ విషయాల్లో తెలివితేటలు ఉన్నాయో చూసుకోవాలి. మొదట చూసిన తర్వాత ఈ తెలివి వీడిని ముందుకు తీసుకెళ్తుందా పక్కకి లాక్కెళ్ళిపోతుందా అనేది ఒకటి చూసుకోవాలి మనం. ఈ తెలివితో వీడు లైఫ్లో ముందుకెళ్తే పైకి వెళ్తాడా లేదా పక్క దోవలు పెడతాడా. ఓకే. పక్కకి వెళ్ళిపోవటం అంటే ఏంటి, ముందుకెళ్ళడం మానేసి వేరే పెడత్రోవలు తొక్కేసేయటం. అది చూసుకున్నప్పుడు ఈ తెలివిని కొద్దిగా ఇలాంటి వాటిలో వాడద్దు, మామూలు దాంట్లో వాడుకో, ఈ పని మంచిది కాదు అని చెప్పుకుంటూ ఉండాలి. అంటే తెలివి మంచిదానికి ఉపయోగించాలంటారు. సరైన దాంట్లో వెళ్ళాలి కదా. సరైన దాంట్లో వెళ్తే ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచో బోల్డ్ అంత సూర్యరశ్మి బాగా అడ్డం పడుతోంది, పెద్ద వెలుగు వస్తుంది మనకి. మనం ఏం చేస్తాము, దానికి కర్టెన్ వేసి అది ఆ వెలుగుని కొంచెం తగ్గించాలనుకుంటాం. పిల్లాడు ఏం చేస్తాడు, కొంతమంది పిల్లలు తెలివిగా దానికి ఒక చిల్లు పెట్టి వాడికి కావాల్సిన చోట వెలుతురు పడేలాగా చేసుకుంటారు. అవునండి, పిల్లలు చేస్తారు ఆ పని. కర్టెన్ కొంచెం పక్కకి తీస్తే ఓ పక్కన వెలుగు లోపలికి పడుతుంటుంది. సన్న హోల్ చేశారనుకో, సూర్యరశ్మి ఇట్లా హోల్లో నుంచి పడి దారగా పడుతుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవన్నీ తెలివితేటలు. అలాంటివి చూసుకోవాలి, ప్రతి తల్లి చూడాల్సిందే. మా అమ్మకి నాకు తెలియలేదు, నాకు తెలీదు, మా పిల్లలు తెలుగులో మాకు అర్థం కావట్లేదు అంటే ముందే చవటం చేసేస్తారు పిల్లలు తల్లి. అందుకని మన తెలివి తక్కువ తనాలు వాళ్ళకి అందనివ్వకుండా వాళ్ళ తెలివి ఏమిటో మనం అర్థం చేసుకుని ఓ లైన్ లో పెట్టుకుంటూ ఉండాలి. తెలివి గల కథలు కొన్ని చెప్తూ ఉంటాం కదా మనం. అక్బర్ బీర్బల్ కథలు చెప్తున్నాం మనం, ఆల్రెడీ మొదలు పెట్టాం. ఒక బీర్బల్ కథ చెప్దాం. బీర్బల్ ఎలాంటి తెలివి అంటే చాలా చిక్కు ప్రశ్నలకి సులువైన సమాధానం చెప్పేవాడు. ఈయన సులువైన సమాధానం చెప్పింది ఒక పెద్ద కథ, ఒక చిన్న ఊరికే చిన్న విషయం చెప్తాను. ఒక వర్షాకాలం అట యమునా నదికి వరదలు వచ్చింది. అక్బర్ గారి ఇల్లు, ఆయన పడుకునే కోట ఇల్లు అని కూడా ఆయన రూము ఈ యమునా నది సౌండ్ వినపడే వైపుకి ఉంది ఆయన గది. గాలి బాగా వస్తుందని చివరి వైపుకి, అంటే కార్నర్ రూమ్ అనమాట. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి వర్షాలకి వరదలు వస్తున్నాయి కదా యమునకి, ఈయనకి ఎందుకో మెలకు వచ్చింది, మంచినీళ్ళు తాగటానికి లేచాడో ఏమో. ఈ లేచినప్పుడు యమునా నది హోరు ఆయనకి ఏడుస్తున్నట్టుగా వినపడిందట. ఓహో. బాగా చూస్తే యమున ఏడుస్తోంది తెలిసింది. మర్నాడు పొద్దున ఆయన సభలోకి యమున అన్నది ఏడుస్తోంది, ఎందుకు ఏడుస్తుందో చెప్పండి అని అడిగేట. ఎవరికైనా తెలుసా? యమున అన్నదే ఏడవటం ఏమిటి, ఆవిడ మనిషి కాదు, నది ఏడవటం ఏమిటి, నది హోరు అది అనేసరికల్లా అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అక్బర్ చాలా చింతాక్రాంతులైపోయి, మన దేశంలో ఒక నది మన రాజ్యంలో మన పక్కనే ప్రవహిస్తుంది, స్త్రీ, నది అంటే స్త్రీ కదా, ఆమె ఏడుస్తుంటే ఆమెకి ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాం మనం, నాకు చాలా దిగులుగా ఉంది, రాత్రి నుంచి నాకు నిద్ర పట్టలేదు అన్నట్టు. భలే ఓడండి అక్బరు. ఇప్పుడు పాదుషా జహాపనాలకి పెద్ద పెద్ద కింగులకి ఇలాంటి ఆలోచనలు వస్తే మిగిలిన ప్రపంచం అంతా ఏమైపోతాయని ఎంతసేపు ఆవిడ ఏడుస్తుందని దాని గురించి ఆలోచిస్తే రాజకార్యాలు ఎవరు చేస్తారు? వెంటనే బీర్బల్ లేచన్నట్ట, అదేమిటి మహాప్రభు, పాపం యమునా నది పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తోంది,
హిమాలయాల మీద నుంచి కిందకొచ్చి ఏం చేస్తుంది, సముద్రుడి వైపుకి వెళ్తుంది. సముద్రుడే నదులకి భర్త. అవును. ఈ పుట్టిల్లు వదిలి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు ఏడవడం సహజం కాదుటండి. మన అమ్మాయి అయినా ఏడుస్తుంది, అందుకని ఏడుస్తుంది. ఓ పాపం, అవును నిజం. ఒక దెబ్బతో అయిపోయింది అనమాట. ఒకే ఒక సెంటెన్స్ తో ఆయనకి రాత్రి నుంచి ఉన్న చింత ఇది సహజమైన సంగతి అన్న మాటతోటి తేలిపోయింది. అంత తెలివి బీర్బల్కి. సూపర్, బాగుంది కదా, ఎక్సలెంట్. పెద్ద కథ చెప్తాను చూడండి. రైట్. ఒకసారి ఎండాకాలం బాగా ముదిరింది మనకి. ఇప్పుడు ఈ ఢిల్లీ అటువైపు చలి ఎంత విపరీతంగా ఉంటుందో, ఎండలు అంత విపరీతంగా ఉంటాయి. మేము ఎప్పుడో 25-30 ఏళ్ళ నాడు మంచి ఎండాకాలం వెళ్ళాం. మంచినీళ్ళు తాగి గ్లాస్ అక్కడ పెట్టేసరికి మళ్ళీ దాహం వేస్తుంది జయ. అంత వేడి కాలిపోతూ ఉంటుంది. ఈ చెరుకు రసాలు తాగిన వాళ్ళని తాగినట్టే ఉన్నాం మేము. ఇక తిండి లేదు, నీళ్ళే. చలి అలాగే మైనస్ లో, చలి కూడా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఎండలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఢిల్లీ నగరం అంతా ఈ నూతుల్లో నీళ్ళన్నీ ఎండిపోయేవిట, అడుక్కిపోయేవి, బాగా కిందకి వెళ్ళిపోయేవి. ఒకసారి ఈ ఎండాకాలం నాటి సాయంకాలం బాగా చల్లబడ్డాక, అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం, ఇప్పుడు చలికాలంలో ఉన్నాం, పగళ్ళు చిన్నవి, అవును, పొద్దు చిన్నది, రాత్రి పెద్దది కదా, తొందరగా 5 బావేసరికి చీకటి పడిపోతుంది. ఎండాకాలం పావు తక్కువ 7 అయినా వెలుగుగానే ఉంటుంది. మనం వాకింగ్కి వెళ్ళడానికి మామూలుగా ఈ రోజుల్లో 5ంటికి వెళ్తే చలేసే టైంకి ఇల్లు చేరుతాం. అదే ఎండాకాలం వాకింగ్ 5ంటికి వెళ్ళామంటే మాడి చచ్చిపోతాం, వడగొట్టేస్తుంది, వెళ్ళకూడదు. బాగా 6:30 అలా వెళ్ళాలి. 7కి వెళ్తే బాగుంటుంది. ఈయన సాయంకాలం ఏం చేసేవాళ్ళ, ఎండాకాలంలో యమునా నది తీరానికి వ్యాఖ్యాలకి వెళ్ళేవాళ్ళు. నదీ తీరంలో వ్యాఖ్యాలకి వెళ్తే సాయంకాలం నడిస్తే కొంచెం చల్లగాలి తిరిగి కొంచెం హాయిగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, అక్బరు ఆయన తాలూకు 2-3 మంత్రులు, ఒకళ్ళిద్దరు వెనకాల అంగరక్షకులు వాళ్ళు ఉంటారు కదా, ఊళ్ళో ఎక్కడెక్కడ బావుల్లో నీళ్లున్నాయి, ఎక్కడెక్కడ బావుల్లో నీళ్లు లేవు, ఏ ప్రాంతపు జనానికి నీళ్ళు అందించాలి అనేది చూసుకోవాలి కదా, దానికోసమని వెళ్ళారు. ఏవో కొన్ని చోట్ల చూశారు. వీళ్ళకి కాస్త బాగా దూరంగా ఉన్న ఒక చోట ఆవులు, కొన్ని గేదెలు అవి ఇవి కనపడుతున్నాయి. ఢిల్లీ వైపు గేదెలు తక్కువ, ఆవులు ఎక్కువ. కోసాలు ఉంది, ఏవో మొక్క మూడు కనపడుతుంది. ఓ 10-15 ఇల్లు ఉన్నాయి, ఇక్కడ పెద్ద నుయ్యి ఉంది. ఉండేసరికల్లా అన్ని నూతుల దగ్గరికి వెళ్ళి వంగి చూస్తున్నారు. మామూలుగా ఈ నూతులు అవి చూసేటప్పుడు మనుషులకు ఒక రకమైన సరదా వస్తుంది. అవును, ప్రతి వాళ్ళకి. మనమైనా అంతే. ఓ చెరువు దగ్గరికి వెళ్ళామనుకో, కింద నుంచి ఒక మట్టిపేట తీసి చెరువులో విసురుతాం, అదొక సరదాగా ఉంటుంది. లోపల ఆ చిన్నపిల్లల తాలూకు ఉత్సాహం ఒకటి ఉంటుంది అనమాట. ప్రతి మనిషిలోనూ ఒక పసివాడు ఉంటాడు. ఈ పసివాడితనంతో వీళ్ళు ఏం చేశారు, ఈ నుయ్యి దాకా పోయారు, నూతులోకి వంగి చూశారు. లోతుగా కనిపిస్తుంది, అడుగు కనపడిపోతుంటే బీర్బల్ ఏం చేశాట, ఓ గులకరాయి కింద నుంచి తీసి వేసి ఇలా వేసాడు, జార విడిచాడు. తంగుమని లోపల పడేసరికల్లా అందరూ నవ్వారు. బీర్బల్ చిన్నపిల్లాడు అయిపోయాడని. అయిపోయి అలా కాదు, మనం వేసిన వస్తువు వేసినట్టుగా కనపడుతోంది, ఇప్పుడు ఏం వేసినా ఇందులో నుంచి తీసుకోవచ్చు, నూతులో ఏం పడినా తీసుకోవచ్చు. వర్షాకాలం అయితే ఏమవుతుంది, నూతులో ఏదైనా పడితే తీయలేము. అవునండి, నీళ్ళలోంచి తీయడం కష్టం కదా అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, అక్బరు వేలుకున్న వజ్రపు ఉంగరం తీసి ఓ రాయికి ఇంకో రాయి తోడు అని టిక్కుమని వేశాడు. ఒక ధ్యాస కంటే సరదాకి చేసేసాడు. చేసేసాక వీళ్ళ అయ్యో ఉంగరం పడేస్తున్నారన్నారు. అప్పటికే ఉంగరం కాస్త కిందకి వెళ్ళిపోయింది. బీర్బల్ వేసిన రాయి పక్కనే ఈ ఉంగరం కూర్చుంది. మామూలుగా జహాపన అంటే ఆయన చిన్న పర్సనాలిటీగా చాలా పెద్ద భారీకాయుడు. ఓ 1.5 తులం ఉంగరం అయితే కానీ ఆయన వేలికి చాలదు. ఉంగరం పెద్దది, ఒంటిరాతి డైమండ్ ఉంగరం, లావుపాటి వజ్రం కనపడుతోంది, పైనుంచి మెరుస్తోంది. అందరూ హాహాకారాలు చేశారు. అయ్యో అదేమిటి ఇలా పడేసుకున్నారు అన్నారు. అనేసరికల్లా ఏమైంది, అక్బర్ గారికి ఏం చేయాలో తెలియలే. తీయిద్దాం అనుకున్నారు. ఎవరైనా నూతులోకి దిగేవాళ్ళని పిలవండోయ్ అన్నాడు. ఒకళ్ళిద్దరు అటు ఇటు వెళ్ళేసరికి ఈ అక్బర్కి ఒక ఐడియా వచ్చింది. దిక్కండా ఎవరైనా ఈ ఉంగరం తీయగలరా అని అడిగాడు. అడిగేసరికల్లా బీర్బల్ కొద్దిగా ఆలోచించి తీయచ్చు ప్రభు అన్నాడు. తీయచ్చు అన్నాడు. అనేసరికల్లా ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కొంచెం బీర్బల్ అంటే మంట. ఎంతసేపు ఈయన జహాపనాకి నచ్చే మాటలే మాట్లాడతాడని. ఎలా తీస్తాం ప్రభు, మనం మనని పంపేసి బీర్బల్ గారు ఎవరినైనా దింపి తీయించేస్తాడు, ఆయన తెలివి. ఇప్పుడు నూతులో నీళ్లు ఉన్నాయి అనుకో, ఏ బొక్కనో వేసి లాగుతారు అనుకోవచ్చు, నీళ్లు లేవు, ఎలా తీస్తారు? ఉంగరం ఏమో ఇంత వస్తువు, ఎంత ఉంటుంది ఉంగరం, అది వజ్రం లావుపాటిదైనా ఉంగరం కాస్త 1.5 తులం అంత వస్తువు కాదు కదా, ఇంత వస్తువు, అది ఎట్లా తీస్తారు? పైగా ఇనపదనుకో ఏ అయస్కాంతమో వేయచ్చు, బంగారపదానికి అయస్కాంతం పనిచేయదు కదా, పట్టదు కదా. ఇక్కడ బీర్బల్ గారు తెలివితేటలు ఎలా వాడతాడో మరి, మనని పంపించి చల్లగా ఆయన ఎవరినైనా దింపుతాడు అనేసరికల్లా అక్బర్ అన్నాడు, బీర్బల్ నిజం చెప్పు, నువ్వు చేయగలవా అంటే, చెయ్యొచ్చు ప్రభు, అదేం పెద్ద కష్టం కాదు, మనిషి దిక్కండానే ఇందులోంచి ఈ వస్తువుని తీయచ్చు
అన్నాడు. అనేసరికల్లా అబ్బు అన్నాడు, సరే రేపు సాయంత్రానికి మళ్ళీ వస్తాం మేము, దీన్ని ఎట్లా తీస్తాము ఒకటి. నెంబర్ 2, ఇక్కడ 2 కాపలా ఉండండి, ఎవరు ఈ ఇందులోకి దిక్కండా చూసుకోండి. ఎవరైనా దిగి వజ్రపు ఉంగరం కొట్టేయచ్చు మొదటిది. బీర్బలే ఎవరినైనా దింపి దొంగతనంగా ఈ ఉంగరం తీసి నేనే తీసాయని చెప్పచ్చు. మిగిలిన వాళ్ళకి నమ్మకం కుదరాలి కదా. నాకు బీర్బల్ అంటే నమ్మకమే. బీర్బల్ నేను నమ్ముతా. అతను అఘటన సమర్థుడు, అంటే ఎప్పుడూ జరగని విషయాన్ని కూడా చెయ్యగలిగినంత సమర్థుడు, నేను నమ్ముతాను. కానీ మిగిలిన ప్రజలంతా నమ్మాలి కదా, ఈ చుట్టుపక్కల ఉన్న జనమంతా అని చెప్పేసి సరే తీసే పని చూసుకోబోయి నువ్వని వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, కాస్త అటు ఇటు చూశాడు. ఈ బీర్బల్ గారు బాగా ఆలోచించి అక్కడ ఒక గోశాల ఉందని చెప్పుకున్నాం కదా ముందే, ఆ గోశాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆవిడ కునుకు పట్టుబడుతూ కూర్చుంది. కాస్త చల్లబడింది కదా, అప్పుడే 6:30 అయింది, వెలుగ్గానే ఉంది, కాస్త కొద్దిగా చల్లగాలి తిరుగుతోంది, నిద్రపడుతోంది ఆవిడికి. ఏమన్నాడు, అవ్వ ఒక పేడకడి కావాలి అని అడిగాడు. దానికి ఏం భాగ్యం నాయన, ఒక కడి పేడకేముంది, తీసుకో, బోళ్ళ నావులు అన్నీ మనమే, నీకంటేనా అంది. అనేసరికి ఈయన ఏం చేశాడు, అక్కడి నుంచి ఇంత ఆవు పేడని ఎత్తుకున్నాడు చేతితోటి. తను ఇట్లా ఎగరేస్తూ బాల్ లాగా చేసుకున్నాడు. తీసుకొచ్చాడు, ఆ నూతులోకి గురి చూసి విసిరాడు. కరెక్ట్గా విసిరితే ఈ పేడ కరెక్ట్గా ఎక్కడ పడింది, ఉంగరం మీద పడింది. ఉంగరం మీద పడేసరికల్లా ఇక ఇప్పుడు ఉంగరం కనపడ, అంతకుముందు ఉంగరం మెరుస్తోంది, కొద్దిగా నీరెండు ఉంటుంది 6:15కి, ఇంకా ఎండ ఉంటుంది, మిలమిల్లాడుతోంది వజ్రం. ఈ పేడ వెళ్ళి దాని మీద కూర్చోగానే ఏమైంది, ఇంకా ఉంగరం కనపడలే, అంటే కరెక్ట్గా ఉంగరం మీద పడింది అనమాట. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆయనకి నడువుకి ఓ ఉత్తరీయం ఉంటుంది, మామూలుగా నడుముకి కట్టుకుంటారు కదా దట్టిలాగా, దట్టి ఊడదీసి ఒక 5-6 పీలికలుగా చింపేశాడు. దాన్ని ఒకదానికొకటి గట్టిగా ముడేసి ఒక పొడుగాటి తాడు తయారు చేసుకున్నాడు. ఒక పెద్ద రాయిని, గులకరాయిని తీసి దాన్ని కట్టి దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు, ఈ తాడు సహాయంతో ఆ పేడకడి మీద పడేలాగా పడేశాడు. పడేసి తాడు కోసని అక్కడ చెట్టు కట్టేశాడు. అరే ఈ తాడు ఎవరు ముట్టుకోవద్దు, నూతులోకి ఎవరు దిక్కడా చూసుకోమని చెప్పారు కదా జహాపన, చూసుకోండిరా నాయన అని చెప్పాడు. వెళ్ళిపోయాడు ఇంటికి. తెల్లారి యథాప్రకారం సూర్యోదయం అయింది. కర్రలాడిపోతుంది ఎండ, బాగా ఎండ కాసింది ఆ రోజు. సాయంకాలం 5:30, 5:30కి జనాభా అంతా చేరారు. మరి తీస్తాడు కదా బీర్బల్ దిక్కండా, బీర్బల్ గారు కూడా వచ్చాడు. ఆయన ఏం చేశాడు, తాడు కట్టాడు కదా, ఈ తాడుని పట్టుకుని లాగా పైకి లాగేస్తే తాడు చివరి ఏం కట్టాడు, రాయి వెళ్ళి దేని మీద పడింది, పేడకడి మీద పడింది. పేడకడి వెళ్ళి దేని మీద పడింది, ఉంగరం మీద పడింది. ఉంగరం పేడకడికి అతుక్కుపోయి మర్నాటి పొద్దుటి ఎండకి ఎండిపోయింది. ఈ రాయి కూడా పేడకడిలోనే ఉంది. పేడకడి అంటే ఇంత ఉండదు. ఈయన ఏం చేశాడు, బాగా ఇంత ఉండ తెచ్చాడా. ఇప్పుడు ఈ కింద నుంచి ఉంగరం అతుక్కుంది, పైనుంచి రాయి ఎత్తుకుంది. ఇలా లాగితే తొందరగా వచ్చి ఊడిపోతుంది. అలాగా లాక్కుంటూ వచ్చాడు. ఏం కష్టపడలా, తేలిగ్గా ఈ రాయికి అంటుకున్న పిడకలాగా ఉన్న ఆవు పేడ, దానికి అతుక్కున్న వజ్రము వచ్చింది. బయటికి రాగానే దట్టి పెట్టి తుడిచేసి రాజుగారి చేతిలో పెట్టాడు. ఇదిగోండి ఉంగరం. సబాష్. జనాలంతా వీడి దుంపదేగా, వీడిని ఎక్కడ పెట్టినా సరే వీడు ఇలాగే చేస్తాడు. ఆవు పేడ కడితోటి ఈ పని చేశాడు, ఉంగరం తీసేశాడు. వీడు తెలివని జనం అంతా మెచ్చుకున్నారు బాగా. ఏం చెప్పాడంటే బీర్బలు, ప్రతి సమస్యకి ఖచ్చితమైన విరుగుడు ఉంటుంది. ఈ సమస్యని ఎదుర్కొనే వ్యక్తి ఎవడైతే ఎదుర్కొంటాడో వాడు కూల్గా ఉండాలి. హైరాణ పడ్డాడా వాడికి ఏం తట్టదు. హేస్టీగా యాక్ట్ చేస్తే ఏమి చేయలేకపోతాం. నిదానంగా కూల్గా ఆలోచిస్తే బోల్డ్ అనే ఐడియాలు తడతాయి. ఒక సమస్యకి 10 సమాధానాలు కూడా కనిపిస్తాయి. మన జీవితంలో కూడా అంతే. సమాధానం లేని సమస్య అంటూ ఉండదు. ఇట్నుంచి నరకు లేకపోతే అట్నుంచి నరకు రావాలి. ఇట్నుంచి తీయలేకపోయావు నువ్వు, అట్నుంచి తీసుకురా. నువ్వు చేయలేకపోతే ఇంకోటి ద్వారా చేయొచ్చు. ఆ చెయ్యి నీది కాకపోతే చెయ్యి ఇంకోటిది కావచ్చు. నువ్వు ప్రయత్నం చేయాలంతే. ప్రధానంగా నీకు కావాల్సింది ఏంటి, ప్రయత్నం. కూల్ మైండ్ సెట్ విత్ ప్రయత్నం. మైండ్ సెట్ కనుక హైరాణ పడకపోయావా ఈజీగా ఐడియాస్ వస్తాయి. కాబట్టి కంగారు పడకూడదు. జహాబనా తలది ఇస్తారని భయపడితే వీడికి ఏం ఐడియాలు రావు. బీర్బల్ కాదు, అక్కడ ఇంకో మహాబలుడు ఉన్నారు, రావు. కూల్గా ఉండాలి. ఎంత కూల్గా ఉంటే జీవితం అంత సింపుల్గా ఉంటుంది, అంత తొందరగా సమస్యలు తీరుతాయి. కాబట్టి ఈ ప్లాన్ అప్లై చేసుకోండి. ఇందులో తెలివి ఉంది, సమయస్ఫూర్తి ఉంది. అవును రామ్ గారు. ఆ టైంకి తట్టాలి కదా, ఈ ఐడియా తట్టాలంటే బ్రెయిన్ని ఏం చేయాలి, షార్ప్ చేయాలి, కూల్గా ఉంచాలి. 2
ఆడవాళ్ళకు కూడా ఇదే అవసరం. ఖచ్చితంగా మనకు బోళ్ళు వస్తాయి సమస్యలు, బయటపడాలి. సమస్య వచ్చినప్పుడు కదా అది మనం ఆలోచించగలిగా, అది అయిపోయాకో లేకపోతే సమస్య లేనప్పుడు అయ్యో అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, నేను ఇలా అంటే బాగుండేది, ఈ సమాధానం ఇలా చెప్తే బాగుండేది కాదు. అప్పటికప్పుడు చేయాలంటే నువ్వు ఎంతసేపు ఫోన్లో ఉండి ఎప్పుడు కాలక్షేపం చేస్తూ గప్పాలు కొట్టుకుంటూ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ పని పాట లేకుండా ఉంటే బ్రెయిన్ షార్ప్గా ఉండదు. నువ్వు ఇన్ టైం పడుకొని, అంటే ఇప్పుడు కరెక్ట్గా టైం చెప్పాలి చేయాలి. ఇది నీకు పరీక్ష 10:30 కనీసం 9:30 అయితే మరి మంచి చిన్నపిల్లల టైము, పెద్దవాళ్ళ టైం కాదు. 9:30కి ఇంట్లో ఆడాళ్ళు ఎవరికి పనులు పడుకోలేరు, కష్టం. 10:30 అయితే ఓకే, నీకు మెమరీ పని చేసి పెడతారు కాబట్టి తెలియట్లేదు బహుశా. కుదరవు 9:30 రమ్మగారు. మీరైతే 9:30, మాదైతే 10:30. 10:30కి పడుకున్నా 5:30, 6 o'clock నిద్ర లేచేయటం. ఆదివారం కదా అని 10ంటికి లేస్తాను అనొద్దు, ఎర్లీగా లేవటం. నియమబద్ధమైన జీవితం, కరెక్ట్గా ఈ టైంకి. ఇవాళ సెలవు కదా, ఇవాళ పండగ కదా, ఇవాళ అది కదా ఇది కదా అని స్నానాలు, పూజలు, భోజనాలు, టిఫిన్లు అన్ని వాయిదాలు వేయటం చేయొద్దు. ఇన్ టైం చేయండి, ఇంటాక్ట్గా చేయండి. దానివల్ల మీ మీద మీకు కంట్రోల్ ఉంటుంది. కరెక్ట్గా చేయాలి. ఈ కరెక్ట్గా చేసినప్పుడే షార్ప్గా ఉంటారు. ఎలా పడితే అలాగా, ఏది ఎలా ఉంటే అలాగా, ఇవాళ రోజు ఎలా ఉంటే నా పని అలా ఉంటుంది అన్నవా, నీకేముంది షార్ప్నెస్, బద్ధకిష్టుతనం ఉంటుంది. బద్ధకిష్టులు షార్ప్గా ఉండలేరు. బద్ధకాన్ని వెడనాడండి అమ్మా, బద్ధకాన్ని పారద్రోలండి మీ దగ్గర ఉంటే. పిల్లల తల్లులకి అసలు బద్ధకం పనికిరాదు, ఎందుకంటే మీ పిల్లలకి క్యారీ అయిపోతుంది అది. అవును, మీ తెలివి క్యారీ అవుతుంది, బద్ధకం అది కూడా క్యారీ అవుతుంది న్యాచురల్లీ. అది పోయి అదొకటి వచ్చి ఇది రాకుండా ఉంటుంది ఏమిటి, ఇది కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి, బీ షార్ప్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమ బేతాళ కథలు ఒరిజినల్ సిరీస్ చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏం చెప్తున్నారు? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. కళేబరంతో పాటు ఆవహించి ఉన్న భేతాళుడు కూడా విక్రమార్కుడు వెనకాలే వచ్చేసాడు. రాజుని చెప్పాడు, ఒక కొత్త కథ చెప్తాను నీకు, మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తాను, చివరి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎలా? సరే, ఏం చెప్పాడు? పూర్వం అట ఇది ఉజ్జయిని నగరంలో ఒక యువకుడు ఉండేవాడు. వాడి పేరు దేవశర్మ. అయితే ఏమైందట, వాళ్ళ నాన్న చాలా ఉత్తముడు, చాలా ఆస్తి స్వాస్థ్యబోళ్ళని ఉన్నాయి వాళ్ళకి. ఆయన చాలా అతిలోక సౌందర్యవతి అయిన ఒక పిల్లని తెచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశాడు. హరిశర్మ, దేవశర్మ గారి కొడుకు హరిశర్మ. హరిశర్మే మన కథకి హీరో. ఈ హరిశర్మకి ఎంత అందమైన పిల్లని తెచ్చి పెళ్లి చేశాడో ఆయన, అసలు మామూలు సౌందర్యం కాదట. ఇక భార్యాలోలత్వంగానే ఉండేవాడు అతను, ఆ పెళ్ళాన్ని వదిలిపెట్టకుండా, ఆమె అందాన్ని పట్టలేక. పరమాద్భుత సౌందర్యవతి. ఒకనాడు ఈ వివాహమైన కొంతకాలానికి మేడ మీద, ఒక ఎండాకాలంలో భార్య భర్త ఇద్దరు పైన మేడ మీద 2-3 ఫ్లోర్ల పైన చక్కగా వెన్నెల పాన్ వేసుకుని హాయిగా పడుకుని ఉండగా, ఒక మదనవేగుడు అనే ఒక గంధర్వుడు ఆ దారిని ఆకాశ మార్గంలో వెళ్తూ ఈ మహాద్భుత సౌందర్యవతిగా ఉన్నటువంటి ఈవిడ్ని ఎత్తుకెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఈయన చూస్తూనే ఉన్నాడు. ఇక భార్య కోసం అలమటించిపోయాడు అతను. ఎంత ఏడ్చాడో, నా భార్యో అని. ఇక్కడ స్నానం చేసేది, ఇక్కడ పడుకునేది, ఇక్కడ నుంచునేది, ఇక్కడ తలుదుకునేది, ఇక్కడ పువ్వులు పెట్టుకుంటే మా ఆవిడ అంత బాగుండేది, ఇంత బాగుండేది, అట్లా అలా తలుచుకుని ఎంత పిచ్చుకుపోయేవాడు. జనం వెతకడానికి ఎక్కడ వెతుకుతారు? గంధర్వుడు ఎత్తుకుపోయాడు. మనుషులు వెతుకుపోయారనుకో, పోనీ వెళ్ళి ఆ యుద్ధమో ఇంకోటో చేస్తారు, గంధర్వులతో ఏం చేస్తారు? సరే, ఇలా గడిచిపోయింది కొన్నాళ్ళు. అతను చాలా దిగులుగా భార్య విరహంతో చిక్కి శల్యమైపోయి అలా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు ఎవరైనా భార్య విరహం, హమయ్య ఊరెళ్ళింది చాలు అనుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు చుట్టుపక్కల ఏమన్నారు, ఎందుకురా ఏడుస్తావు, పెళ్ళని చచ్చిపోయిన వాళ్ళగా ఏడవకు, ఎక్కడో చోట బతికే ఉంది కదా, పోనీను, నీకంటే గంధర్వుడు ఇంకా బాగా చూసుకుంటాడు, మీ ఆవిడ ఇంకా సంతోషంగా ఉంటుంది గంధర్వ లోకంలో, అలాగని సంతోషపడి ఇంకో పిల్లని పెళ్లి చేసుకుని కాస్త సంసారం ముందుకు తీసుకెళ్ళు, మీ నాన్న అమ్మ పెద్దవాళ్ళు అయిపోయారని అందరూ చెప్పినా అతను వినలా. ఈ కొడుకు మీద దిగులతో తల్లిదండ్రి కాలం చేశారు. ఇతను ఏం చేశాడంటే తనకున్న ఆస్తి స్వాస్తి అన్నీ దానాలు చేశాడు. వీటి మీద ఆసక్తి లేదు అతనికి. దేశ దిమ్మరిగా తిరగడం మొదలుపెట్టాడు. అట్లా తిరుగుతూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఒంటి మీద బట్టలు చిరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, ఒక బిచ్చగాడి బికారి అవతారంలో ఉండేవాడు పాపం. అట్లా తిరుగుతూ ఏదో ఒక నగరానికి చేరాడు. చేరితే ఏమైంది, ఇతను చేరిన ఆ నగరంలో ఒక సత్రం దగ్గరికి చేరాడు.
ఆ సత్రం అధికారి పేరు పద్మనాభుడు. ఆ పూట ఆయన భార్య ఏదో నోము చేసుకుంటుంటే సరే చాలా మందికి భోజనాలు పెట్టారు. సత్రం కూడా అన్నదాన సత్రాలు ఉంటాయి, రాజులు వాళ్ళు మెయింటైన్ చేసేవి, కొన్ని కుటుంబాల ట్రస్ట్లు మేనేజ్ చేసేవి అవి ఉంటాయి కదా. సరే ఏమైంది, అందరి భోజనాలు అవి అవుతున్నాయి. సత్రం అధికారి భార్య బయట వచ్చి నుంచుంది ఆవిడ గుమ్మల్లో. సత్రము ఉంది, ఇల్లు ఉంది, పక్క పక్కనే ఉన్నాయి అన్నమాట. బయటకు వచ్చి నుంచుని చూస్తే ఈ బికారిగా దీనంగా ఉన్న అతను అరుగు మీద వచ్చి కూర్చున్నాడు, ఈ హరిశర్మ. ఆవిడేమనుకుంది, అయ్యో పాపం అందరికీ ఏదో దరిపోయే వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వీడు అసలు పాపం అన్నార్తుడు, ఇలాంటి వాడికి అన్నం పెడితే కదా మనకి పుణ్యం వచ్చేది అని సరే లోపలికి చూస్తే అప్పుడే అన్నాలు చివరి పెరుగన్నాల్లోకి వచ్చారు. అంతా విస్తర్లు, కొంతమంది లేచిన వాళ్ళు, కొంతమంది లేవని వాళ్ళు, గందరగోళంగా అంతా అంటూ మంగళం హైరాణంగా. ఆవిడేమనుకుంది, సరే గబగబా లోపలికి వెళ్ళి ఓ విస్తర్ నిండా చక్కగా పాయసం పెట్టి దాన్ని ధారాళంగా నెయ్యేసి పట్టుకొచ్చి ఈయనకి చేతిలో పెట్టింది. అయ్యా మీరు ఆకలిగా ఉన్నట్టున్నారు, వెంటనే వడ్డించడానికి ఇంకా సత్రం అంతా శుభ్రం అవ్వలేదు, ఇంకా అన్నాలు తింటున్నారు, ఇంకా భోజనాలు చేస్తున్నారు, కొంతమంది లేచారు, ఎంగిలిగా ఉంది, అంచేత మీరేం చేస్తారంటే కొంచెం అవతలగా తీసుకెళ్ళి ఎక్కడైనా కూర్చుని స్థిమితంగా తినండి అని చెప్పింది. అంటే లేట్ అయిపోతుంది, నువ్వు ఆకలితో ఉన్నట్టున్నావు అని భావించి పళ్ళెంలో పెట్టి చక్కగా నెయ్యి కూడా వేసి ఆకులో పెట్టి ఇచ్చింది. ఈయనది పుచ్చుకున్నాడు. సరే ఎవరైనా అయాచితంగా అన్నం పెడితే తినద్దు, అన్నం తినాలి, అన్నాన్ని గౌరవించాలి. ఈ అన్నం పుచ్చుకుని వెళ్ళాడు. అక్కడ ఏదో ఒక దిగుడు బావి ఉంది. ఈ అన్నాన్ని ఆ గట్టు మీద పెట్టి దిగుడు బావిలోకి దిగాడు. కాళ్ళు చేతులు కట్టుకున్నాడు, మొహం మీద కాసిన నీళ్ళు చల్లుకున్నాడు, కాసిన మంచినీళ్ళు తాగాడు, లేచి పైకి వచ్చేసి పాయసం తిందాం అనుకున్నాడు. ఆవిడ ఏం చేసింది, ఆకులో పాయసం పెట్టింది, పైన నెయ్యి వేసింది. ఇంతలో ఒక విచిత్రం జరిగిందట. ఏం జరిగింది, ఆ సమీపంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న చెట్లలోంచి ఒక తాచుపాముని ఒక గద్ద ముక్కును గరుచుకుంది. పైనుంచి వెళ్తుంది గద్ద, కింద పాము కనపడింది. ఏం చేసింది, ముక్కును గరుచుకోవడం కాదు, గోళ్ళతోటి పట్టి లేపింది తను తినడానికి. పాము విలవిల్లాడుతూ ఏం చేసింది, ఈ గద్ద తాలూకు కాళ్ళని చుట్టేసింది. గద్ద ఎగిరిపోతుంది, పాము దాని కాళ్ళని పట్టుకుని వేళ్లాడుతుంది. అయితే ఈ తన్నుకులాడుతున్నప్పుడు పాము కోరల్లోంచి విషం జారి ఆకాశం నుంచి భూమి మీదకి పడింది. ఆ పడ్డం ఎక్కడ పడింది, ఈయన పాయసంతో ఉన్న ఆకు పెట్టాడా, ఆ పాయసం మీద పడింది. పాము సర్పం తాలూకు విషం డైరెక్ట్గా. ఈయనకేం తెలుసు, ఈ పైన అన్నం నెయ్యి వేసింది కదా, చేయి కడుకొచ్చాడు, ఒకసారి అంతా కలేసాడు, నెయ్యి ఉంది కదా, తినేసాడు. తినేసి ఒక 5 నిమిషాల్లో తెలిసిపోయింది అతనికి, లోపలికి ఏదో వెళ్ళకూడని పదార్థం వెళ్ళిపోయింది. కడుపులో నొప్పి, గొంతులో మంట, విలవిల్లాడిపోతున్నాడు, తణుకులాడిపోతున్నాడు ప్రాణం కోసం. అతనికి ఏం అర్థమైందంటే తను తిన్న ఆహారంలో విషం ఉంది అని అర్థమైంది. అట్లాగే ఎలాగో పడుతూ లేస్తూ ఆ సత్రం వాకిట్లోకి వెళ్ళి పడిపోయాడు. లోపల నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, ఆ పద్మనాభుడు భార్య. ఆయన ఏమైందంటే, అమ్మ మీరు పెట్టిన అన్నంలో విషం ఉందమ్మా, నేను చచ్చిపోతున్నాను, నాకు లోపల ఏదో అయిపోతుంది అన్నాడు. తన్నుకులాడిపోయాడు, మామూలుగా కాదు. ఇంకా ఒక 5-10 నిమిషాలు ఈలోపై ఉంది. పద్మనాభుడు కంగారు పడి, ఇప్పుడు మనం 108కి ఫోన్ చేస్తాం, వైద్యుడి కోసం కబురు చేశాడు. అటు ఇటు గాబరాగా పరిగెత్తారు. విషం పెట్టడం ఏమిటి, పైగా ఈవిడ ఇట్లా ఎందుకు పెట్టింది, అందరికి లోపల సత్రంలో పెడతారు, వీడికి ఒక్కడికి ఆకులో పెట్టి ఎందుకు ఇచ్చింది అని చుట్టుపక్కల జనాలంతా నానా మాటలు మాట్లాడేసుకుంటారు కదా, రకరకాల మాటలు జరిగిపోతున్నాయి. సరే ఇంకొక నిమిషంలో వైద్యుడు వస్తాడనగా ఈ హరిశర్మ కాస్త ప్రాణం వదిలిపెట్టేశాడు. అయ్యో, చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికల్లా నిర్ఘాంతపోయారు జనం అంతా. ఈయన పద్మనాభుడు పాపిస్తాన, నీ వల్ల ఒక బ్రాహ్మడు చచ్చిపోయాడు, విషాన్ని ఎందుకు పెట్టావో నీ దగ్గర సమాధానం లేదు, బ్రాహ్మణ హత్యాపాతకం బ్రహ్మహత్యాపాతకం నా నెత్తికి చుట్టావు నువ్వు. ఎందుకంటే భార్య పెట్టిందంటే భార్య తప్పులు భర్తవి, అంతే, భార్య ఖర్చు పెట్టే సంపదంతా భర్తది, ఈ పాపంలో నాకు భాగం ఇస్తావా నువ్వు, పో నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. చుట్టుపక్కల జనమంతా హాహాకారాలు చేశారు. కానీ ఏమనాలి ఇప్పుడు, బ్రహ్మహత్యాపాతకం, జారిపోయే బ్రాహ్మణ్ణి పాయసం పెట్టి చంపేసింది ఆవిడ. నిర్ఘాంతపోయారు అంతా, ఏం చేయలేకపోయారు. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇంట్లోంచి బయటికి, వెళ్ళిపోయింది. ప్రజలంతా ఏం చెప్పాలో తెలియకుండా మీదకుండిపోయారు. ఆ రాజభటులు వాళ్ళు వచ్చి ఇది చనిపోయినటువంటి హరిశర్మకి అంత్యక్రియలు అవి చేసేసారు. ఇప్పుడు భేతాళుడు అడుగుతున్నాడు, కథ చిన్నది, దీని మీద డిస్కస్ చేద్దాం మనం కొంచెం. రాజా, ఈ పాపం ఎవరిది, పద్మనాభుడి భార్యదా, గరుడ పక్షిదా, పాముదా, ఈ ముగ్గురులో ఎవరిది ఈ పాపం?
పద్మనాభుడు భార్య అతనికి పాయసం ఇచ్చి అక్కడికి పంపకుండా ఉంటే సరిపోయేది. పాయసం మీద నెయ్యి వేసింది, నెయ్యి అనుకుని విషాన్ని కూడా కలిపేసుకున్నాడు అతను. ఇక్కడే ఇంకో 10 నిమిషాలు ఉండండి, వంటలు ఎంగిళ్ళు అయిపోయాక మీకు అన్నం పెడతానంటే సరిపోయేది. కానీ అన్నం ఇచ్చింది. పాము దాని విషాన్ని అది కక్కేసింది. దాన్ని పైకి తీసుకెళ్ళింది. పైనుంచి పాము విషం అన్నంలో పడేలాగా చేసింది గరుడ పక్షి. వీళ్ళ ముగ్గురులో ఎవరిది తప్పు చెప్పు, ఈ పాపం ఎవరికి అంటగట్టాలి మనం ఇప్పుడు? బ్రహ్మహత్యా పాతకం ఈ ముగ్గురులో ఎవరిది అని అడిగింది. ఎంత బాగుంది యుక్తిగా ప్రశ్న. అప్పుడు రాజుగారు చెప్పాడు విక్రమార్కుడు. ఏం చెప్పాడో ప్రేక్షకులను అడుగుదామా, మనమే చెప్దామా? ఇప్పుడు లైవ్ అయితే ప్రేక్షకుల నుంచి మనం ఆన్సర్ తీసుకునే వాళ్ళం, అవకాశం లేదు కాబట్టి మీరే చెప్పేసేయాలి. రాజు ఏం చెప్పాడంటే, వీళ్ళ ముగ్గురిది తప్పు కాదు. ఆవిడ అన్నార్తుడిని చూసి అన్నం పెట్టాలని భావించింది, తప్పు కాదు. తప్పు కాదు, ఆమెది తప్పు లేదు అసలు. గరుడ పక్షి తన తిండి కోసం పాముని పట్టుకుంది, లోక సహజమైన సంగతి. ఒక పాముని అది మంచి పర్వంలో ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకుని పైకి లేవదీస్తే దాని నోట్లోంచి విషం అసంకల్పిత ప్రతీకార చర్యగా పడిపోతుంది. ఇప్పుడు పాముది కూడా తప్పు కాదు. ఈ ముగ్గురికి ఈ పాపం అంటదు. ఎవరైనా మూర్ఖుడు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి బ్రహ్మహత్యా పాతకాన్ని కనుక అంటగట్టాడో అది వాడికి వెళ్తుంది. ఇప్పుడు పద్మనాభుడికి వెళ్ళింది ఇది, చూసారా? ఇప్పుడు సత్రమధికారి అయినటువంటి పద్మనాభుడు ఏ సంబంధము లేని వాడికి అంటింది. ఎందుకంటే ఇలా కాకతాళీయంగా జరిగిన వాటిలలో ఒకళ్ళని దోషిగా చేయకూడదు. ఆ దోషిగా చేసే ప్రయత్నం కనుక ఎవరు చేస్తారో ఆ తప్పు వాళ్ళదవుతుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి పాతకం లేదు, ఆయనకి పాతకం ఉందని చెప్పాడు విక్రమార్కుడు. బేతాళుడు మెచ్చుకున్నాడు. ఇలాంటి ప్రశ్నకి నువ్వు తప్పిస్తే ఎవరు సమాధానం చెప్పలేరు. వ్యక్తుల వల్ల కాదు, ఇది మామూలు వాళ్ళ వల్ల కాదు. నువ్వు కాబట్టి ఇలాంటి ఆన్సర్ చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు ఈ హరిశర్మ అనేవాడు వాళ్ళ ఊళ్ళో ఉంటే పోయేవాడా కాదు, ఎలాగోలాగా ఉండేవాడు. ఓ భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోయేది. జీవితంలో ముందుకెళ్ళాలి కదా, వెళ్ళకుండా పో అని భార్య వద్దు, నీ ఇంట్లోనే నీ వాకిట్లోనే నువ్వు ఉంటే పోయేది. దేశ దిమ్మరవటం కూడా అతను తప్పు. చావడానికి ఆ ఊరు వెళ్ళినట్టు అయ్యింది కదా. మనం సాధారణంగా ఇలా చాలా విషయాలు మన దగ్గర జీవితంలో జరుగుతూ ఉంటాయి. మనం వీళ్ళ వల్లే వాళ్ళ వల్లే వీళ్ళు మొదలైన ఎవరో ఒకళ్ళకి దీన్ని ఆపాదించుతాం, ఆ బాధ్యతలు చేయడానికి ట్రై చేస్తాం. మనం ఎవరో ఒకళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలని అనుకుంటాం, కాలానికి దాన్ని వదిలిపెట్టేయాలి. ఏదో ఒక మిస్టేక్ ఒకటి జరుగుతుంది, ఆ జరిగిన దానికి ఏ ఒక్కళ్ళు బాధ్యులు కాకుండా పోతారు. ఇది ఇలా జరగకపోతే అది అలా జరిగేది కాదు, అది అలా జరగకపోతే ఇంకోలా జరిగేది కాదు. అది అట్లా జరగడం క్యాజువల్గా జరిగింది అంతే. కాబట్టి ఒకరిని బాధ్యుల్ని చేయటం కానీ ఎవరో ఒకళ్ళకి ఈ తప్పును అంటగట్టేయటం, ఆపాదించేయటం అది చెయ్యకూడదు. విక్రమార్కుడు చెప్పిన పాయింట్, ఆపాదించిన వాడు ఎవడుంటాడో ఆ తప్పు వాళ్ళదే అవుతుంది, చాలా బాగుంది, మన మీద ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు తప్పెవరిది అనేది కొంచెం కూలంకషంగా ఆలోచించిన నింద వేయకూడదు అన్నమాట. చాలా బాగుంది రమ్మగారు. మనం ఇంటికి రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.